అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముఖ్యమంత్రి మంత్రులు సినిమాలో నటించడానికి ఎటువంటి నిషేధం లేదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు, కానీ ఆయన ఏమో సినిమాలు తీసుకుంటున్నాడు, ప్రమోట్ చేసుకుంటున్నాడు సినిమాలు, ఈ అధికార సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, అంతేకాకుండా టికెట్ విషయాల్లో కూడా, పెంపు విషయాల్లో కూడా ఇలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని, డైరెక్ట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఒక హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఎవరు? మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. సో ఇదంతా ఎవరు చేయించారన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ వాళ్ళే బలవంతంగా వేయించారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి తీర్పు రావడం అయితే జరిగింది. అసలు ఏమైందో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి మంత్రుల పదవుల్లో ఉన్న వ్యక్తులు సినిమాలో నటించడంపై నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటుడు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా సినిమాలో నటించవచ్చు అని ఆల్రెడీ ఇది ఒక అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా పదవిలో ఉన్నప్పుడు కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి గుర్తు చేశారనమాట. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్లు పిటిషన్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగానే ఆయన ఉన్నారు కదా, ఎవరైతే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఏం చెప్పారు, ఇలాగా టికెట్ పెంపుకు అలాగే దుర్వినియోగం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం అంటున్నారు కదా. అధికార దుర్వినియోగానికి అయితే ఆన్సర్ వచ్చేసింది. ఏమని? మంత్రులైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే సినిమాను నటించవచ్చు. సో అదొక పాయింట్ క్లియర్ అయింది. ఇంకోటి ఏంటి? హరిహర వీరమల్లు టికెట్ పెంపు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి దాని గురించి కూడా పిటిషన్ వేశారు కదా. సో దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదు. దానికి కూడా పరిష్కారం చూపాలి అంటే ఈ నెల 15వ తేదీన వాయిదా లోపు ఇలా పవన్ కళ్యాణ్ గారు చేశారు, టికెట్ ధరకు ఈయనే ముందున్నాడు, ఈయన ప్రధానమని మీరు నిరూపించగలిగితే, సాక్ష్యాలు ఉంటే గనక మీకు తగ్గట్టుగా న్యాయం జరుగుతుంది. లేదు, ఇది కేవలం తప్పుడు ఆరోపణలను మాత్రం తెలిస్తే మాత్రం ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. అంటే కోర్టు సమయాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఇందాక మాజీ ఐఏఎస్ అన్నారు కదా, అధికార సమయాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని. అది పెద్ద దానివల్ల నష్టం ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పనులను పక్కన పెట్టాల. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే ఒక 6 నెలల వరకు అసలు సినిమాల వైపే చూడాల. కానీ అధికారంలో రాకముందు కమిట్ చేయాల్సిన సినిమాల వల్ల 6 నెలల తర్వాత గ్యాప్ చూసుకుని ఎక్కడైతే ఖాళీ సమయాలు ఉన్నాయో ఆ ఖాళీ సమయంలో మాత్రమే షూటింగ్ నిర్వహించారు. అంతా ఆదరాబాదరాగా తీశారు కాబట్టి హరిహర వీరమల్లులో కొన్ని ఫ్లాట్స్ అయితే వచ్చాయి. విఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం, టైం కుదరక అలాంటి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సినిమా బాగున్నప్పటికీ, కంటెంట్ బాగున్నప్పటికీ విఎఫ్ఎక్స్ వల్ల సినిమాకి కాస్త నష్టం అయితే జరిగింది. సో ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా, అంటే ప్రభుత్వానికి కేటాయించిన సమయం ప్రభుత్వానికి, తాను పర్సనల్ టైంలో ఉన్నప్పుడు మాత్రం అంటే చాలా రోజులు మార్నింగ్ అంతా డ్యూటీ చేసి ఆయన చేయాల్సిన ఉప ముఖ్యమంత్రి పదవి చేసి ఈవినింగ్ 9 to 12గా చేసిన షెడ్యూల్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి పూర్తి చేయాలి, కాబట్టి సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేగాని అధికార దుర్వినియోగం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు. ఎందుకంటే అధికారం యొక్క వాల్యూ ఆయనకు బాగా తెలుసు. అధికారం వచ్చినప్పుడు ఎంత బాగా చేయాలి పరిపాలన అనేది కూడా చాలా బాగా తెలుసు. ప్రజెంట్ పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ఎంత బాగా చూసుకుంటున్నారంటే, ప్రతి కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుడిని అనే విధంగా ఆయన తీరు ఉంది. ప్రతి కార్యక్రమానికి ఆయన స్వయంగా పాలు పంచుకోలేకపోయినా ఆయన నియోజకవర్గంలోని ప్రజలకు ఆనందింపజేయడానికి కానుకలు కూడా పంపుతున్నారు సొంత డబ్బులతో. సో అటువంటి వ్యక్తి మీద మరి వైసీపీ వాళ్ళు చెప్పారు కదా, మనం ఇలాగ ఎంతకంత డబ్బులు ముడతాయి కదా మనకని చెప్పేసి, ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాల. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారు,
ఎంత కష్టపడి చదివి ఎన్నోసార్లు అటెంప్ట్ చేస్తే వచ్చిందేమో తెలియదు, కానీ అంత కష్టమైన పదవిలో, అంత కష్టపడితే కానీ రాని పదవిలో ఉంటూ, ఆ పదవి అయిపోయిన తర్వాత ఆ హోదాలో ఉంటూ ఇటువంటి ఒక ఆధారం లేని, సో ఎవరో ఏదో చెప్పారు కాబట్టి ఇటువంటి చర్యకు పాల్పడడం చాలా బాధాకరం. ఈ నెల 15వ తారీఖు లోపు సాక్ష్యాలు కనుక లేకపోతే దీనికి కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.